హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ థర్డ్‌లో నుంచి ఈ గ్లోబల్ బిజినెస్ నుంచి లాంగ్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో 4 క్వెషన్సే ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ రిపీటెడ్ క్వెషన్స్ ఇవి. సో లాస్ట్ వరకు వినండి. అయితేనే అది మంచిగా అర్థమైతది. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మన ఛానెల్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ కస్టమర్ డేటా ప్రైవసీ? ఎక్స్‌ప్లెయిన్ ద ఇష్యూస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ అండ్ డిస్కస్ ద మెజర్స్ ఫర్ ద ప్రొటెక్టింగ్ కస్టమర్ డేటా ప్రైవసీ. ఇంట్రొడక్షన్ చూసుకుంటే కస్టమర్ డేటా ప్రైవసీ రిఫర్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కస్టమర్స్ సచ్ as నేమ్, అడ్రస్, కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్ ఐడి, పేమెంట్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ బిహేవియర్. ఇన్ గ్లోబల్ బిజినెస్ కంపెనీస్ కలెక్ట్ అండ్ స్టోర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కస్టమర్ డేటా డిజిటల్లీ విచ్ మేక్స్ డేటా ప్రైవసీ అండ్ క్రిటికల్ ఇష్యూ. సో ఇప్పుడు గ్లోబల్ బిజినెస్లో కానీ, ఎలక్ట్రానిక్ బిజినెస్లో కానీ, ఆన్లైన్ బిజినెస్లో కానీ మన డేటాని వాళ్ళు తీసుకుంటారనమాట. మనం ఇప్పుడు షాపింగ్ చేసినప్పుడు మన నేమ్, అడ్రస్, లైక్ కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్ ఐడి ఇటువంటి అన్నీ తీసుకుంటారు. సో ఆన్‌లైన్ బిజినెస్ చేస్తారు గదా! సో అట్లాంటప్పుడు ఏమైనా డేటా గాని లీక్ అయిందనుకో బయటకి, లీక్ అయినప్పుడు మనకు ఏమైనా ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రైవసీ కొద్దిగా బాగోదన్నమాట ఈ ఆన్‌లైన్ బిజినెస్‌లో. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట ఆన్‌లైన్ బిజినెస్ చేయడం వల్ల. కస్టమర్ డేటా లీక్ అవ్వకుండా చూసుకోవడమే మన బాధ్యత. గ్లోబల్ బిజినెస్ చేసే వాళ్ళ బాధ్యత. ఓకే. సో ఇక్కడ ఇష్యూస్ చూసుకుంటే ఫస్ట్ వన్ డేటా బ్రీచెస్ చూసుకుంటే అనాథరైజ్డ్ యాక్సెస్ టు ద కస్టమర్ డేటా డ్యూ టు హ్యాకింగ్ ఆర్ సైబర్ అటాక్స్ కెన్ లీడ్ టు ఫినాన్షియల్ లాస్ అండ్ డ్యామేజ్ టు కంపెనీ రిప్యుటేషన్. సో డేటా బ్రీచెస్ అవ్వడం వల్ల ఏమైతది? కస్టమర్ డేటా బయటకు లీక్ అయిందనుకో కస్టమర్స్‌కి ఇబ్బందవుతది. అలాగే ఏమైతది? డ్యామేజ్ టు కంపెనీ రిప్యుటేషన్. కంపెనీ రిప్యుటేషన్ గూడా తగ్గుతది. అలాగే కొంచెం లాస్ అవుతది. అట్లా. చానా జరగొచ్చనమాట. డేటా బయటకి లీక్ అయిందనుకో చానా ఇబ్బందులైతే డేటా అనేది షేర్ చేస్తారు వేరే వాళ్ళకి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గాని ఫేస్ చేయాల్సొస్తది కస్టమర్స్. సో కస్టమర్స్ ఫేస్ చేస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటది. సో నెక్స్ట్ మిస్‌యూజ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని మిస్‌యూజ్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తాం గదా! మనము మన నంబర్‌లతోని, మన డేటాతోని వేరే వాళ్ళకి బెదిరించడము, డిఫరెంట్ కాల్స్ చేయడము. సో ఇటువంటి వాటి చేస్తే ఏమైతది? సో ఒరిజినల్ మన ఐడీతోని చేస్తే ఏమైతది? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో మనకు మన పైన కంప్లెయింట్స్ వస్తాయన్నమాట. సో డైరెక్ట్‌గా మన ఐడీని తీసుకొని మన పైకొస్తారు. సో మన డేటా అనేది లీక్ అవ్వడం వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. సో మిస్‌యూజ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒకవేళ ఈ గ్లోబల్ బిజినెస్‌లో సరిగ్గా జాగ్రత్తలు పాటించకపోతే. ఓకే. నెక్స్ట్ క్రాస్ బోర్డర్ డేటా ట్రాన్స్‌ఫర్ ఇష్యూస్. సో ఈ గ్లోబల్ బిజినెస్‌లో ఏంటంటే డాటా ఇస్తాం గదా! మనము కస్టమర్స్. సో ఏమైతది అది ఈ గ్లోబల్ బిజినెస్ గాబట్టి గ్లోబలైజ్‌గా ఉంటది గాబట్టి మన డాటా వేరే కంట్రీస్‌కి గూడా పంపించే అవకాశాలుంటాయి. సో లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు దానివల్ల. హ్మ్. నెక్స్ట్ వీక్ సెక్యూరిటీ సిస్టమ్స్. వీక్ సెక్యూరిటీ సిస్టమ్ వల్ల సైబర్ థ్రెట్స్ అలాగే ఇంకా మాల్‌వేర్ అటాక్స్, ఫిషింగ్ అట్లాంటివి డిఫరెంట్ అటాక్స్ అయితాయన్నమాట సెక్యూరిటీ సిస్టమ్ సరిగ్గా లేకపోతే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కస్టమర్ అవేర్‌నెస్. కస్టమర్స్ ఆర్ ఆఫెన్ అన్‌అవేర్ ఆఫ్ హౌ దేర్ డాటా ఈస్ కలెక్టెడ్ అండ్ యూజ్డ్, ఇంక్రీజ్ ప్రైవసీ రిస్క్. సో కస్టమర్స్ గూడా పట్టించుకోకపోతే ఇష్టం ఉన్నట్టు డాటా ఎక్కడంటే అక్కడ ఇచ్చేసిందనుకో, సో వాళ్ళు గూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ప్రైవసీ రిస్క్ గూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్సైడర్ థ్రెట్స్. ఎంప్లాయీస్ మే ఇంటెన్షనల్లీ ఆర్ అన్‌ఇంటెన్షనల్లీ మిస్‌యూజ్ సెన్సిటివ్ కస్టమర్ డాటా. సో ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళు గాని, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు గాని కావాలని మన కస్టమర్ డాటాని మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్టీ రిస్క్. డాటా షేర్డ్ విత్ వెండర్స్ ఆర్ ఎక్స్‌టర్నల్ సర్వీస్ ప్రొవైడర్స్ మే నాట్ ఫుల్లీ సెక్యూర్. ఏంటి థర్డ్ పార్టీ యాప్స్‌లలో మనం మన డాటా ఇస్తాం. సో అవి కరెక్ట్ కాదు. మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ ఎదుర్కోవాల్సొస్తది. మనమే తప్పు చేసినట్టు ఉంటది. ఓకేనా? సో థర్డ్ పార్టీ యాప్స్‌కి గూడా మనము డాటా షేర్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ మెజర్స్ ఫర్ ప్రొటెక్టింగ్ కస్టమర్ డాటా ప్రైవసీ. సో మెజర్స్ ఏం తీసుకోవాలి? డాటా ఎన్‌క్రిప్షన్స్. సో ప్రొటెక్ట్స్ డాటా డ్యూరింగ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్‌మిషన్. సో ఎప్పుడైనా మనం డాటా షేర్ చేసినప్పుడు డాటా ఎన్‌క్రిప్షన్ చేస్తే మన లీక్ అయినా గాని ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో ఎందుకంటే దానికి అథెంటికేషన్ ఉంటది. సెక్యూరిటీ ప్రొవైడ్ అయి ఉంటది ఎన్‌క్రిప్షన్ చేస్తే. నెక్స్ట్ స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్స్. యూజ్ ఆఫ్ పాస్వర్డ్స్, ఓటీపీస్ అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఈ 3 మెథడ్స్ వాడి అథెంటికేషన్ చేసుకోవాలి మన డాటాకి. నెక్స్ట్ క్లియర్ ప్రైవసీ పాలిసీస్. కస్టమర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ డాటా యూసేజ్. సో మన డాటా యూజ్ చేసినప్పుడు కస్టమర్‌కి పక్కా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఉంటది. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్. సో రెగ్యులర్‌గా ఆడిట్ చేయాలి. మన డాటా అనేది ఏమన్నా బయటకి లీక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ ట్రైనింగ్. ఎడ్యుకేట్ స్టాఫ్ ఆన్ ద డాటా ప్రొడక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ గ్లోబల్ బిజినెస్‌లో ప్రతి ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట వాళ్ళ ఓనర్. ఏంది మన డాటా లీక్ అవ్వద్దు అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు.
యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, రెస్ట్రిక్ట్ డేటా యాక్సెస్ టు అన్‌ఆథరైజ్డ్ పీపుల్ ఓన్లీ. సో ఎటువంటి వేరే వాళ్ళకి కంపెనీలో పనిచేసే వాళ్ళకి అందరికీ యాక్సెస్ కాకుండా మెయిన్ పర్సన్స్‌కే యాక్సెస్ ఉండాలి. అందరికీ యాక్సెస్ ఉంటే మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉంటదని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. కొందరికే యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి ఉండ ఉంటది. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే కస్టమర్ డేటా ప్రైవసీ ఈస్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ట్రస్ట్, ఎన్ష్యూరింగ్ లీగల్ కంప్లైంట్స్ అండ్ అచీవింగ్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సో కస్టమర్‌కి మన పైన నమ్మకం రావాలి. మన డేటా అనేది లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రైవసీ మంచిగా మెయింటైన్ చేస్తేనే ఈ గ్లోబల్ బిజినెస్ పైన మంచిగా లాంగ్ టర్మ్ బిజినెస్ మంచిగా సక్సెస్ అయితది. నెక్స్ట్ వై డు యూ మీన్ బై వాట్ డు యూ మీన్ బై సప్లై చైన్ మేనేజ్మెంట్? ఎక్స్‌ప్లెయిన్ ద కీ ఎలిమెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తీసుకుంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎస్‌సిఎం రిఫర్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్సెస్ ఫ్రమ్ రా మెటీరియల్ సప్లయర్స్ టు ఫైనల్ కస్టమర్. సో ఒక మనం ఏదన్నా ఇప్పుడు బిజినెస్ రన్ చేసినప్పుడు మన దగ్గర నుంచి కస్టమర్‌కి రీచ్ అయ్యే వరకు చానా ఉంటాయి. ఏంటి గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి? టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ కాస్ట్ అండ్ డెలివర్ వాల్యూ టు కస్టమర్స్. సో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా కస్టమర్‌కి మన ప్రొడక్ట్స్ గానీ, గూడ్స్ గానీ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అట్లనమాట. నెక్స్ట్ ఏంటి? వాటి యొక్క ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్స్ చూసుకుంటే ప్రొక్యూర్‌మెంట్ అంటే ఏంటి? సప్లయర్ నుండి మనము మంచి కాంపోనెంట్స్ అంటే మంచి మెటీరియల్ కొనడం అన్నమాట. ఓకే. సోర్సింగ్ రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ద సప్లయర్స్. సో మంచి మెటీరియల్స్ కొనుక్కోవాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏంటి? కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ప్రొడక్షన్ అంటే ఏంటి? రా మెటీరియల్స్‌ని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ లాగా తయారు చేయడం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మేనేజింగ్ స్టాక్ లెవెల్స్ టు అవాయిడ్ షార్టేజెస్ అండ్ ఎక్సెస్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఎక్కువ ఎక్స్‌ట్రా స్టాక్ మెయింటైన్ చేయడము. ఎటువంటి షార్టేజెస్ వచ్చినా గానీ మన ప్రొడక్షన్ ఆగకుండా చూసుకోవడం. ట్రాన్స్‌పోర్టేషన్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. ఎఫిషియెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద లొకేషన్. సో ఎటువంటి లొకేషన్‌కైనా గానీ ఫాస్ట్‌గా డెలివరీ అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి లాజిస్టిక్స్‌ని పెట్టుకోవాలి. ట్రాన్స్‌పోర్టేషన్ మంచిగా మెయింటైన్ చేయాలి. సో అప్పుడే డెలివరీ ఫాస్ట్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేర్ హౌసింగ్. స్టోరేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. సో మంచి వేర్ హౌస్ మెయింటైన్ చేసుకోవాలా. ఎటువంటి వెదర్‌కైనా తట్టుకునేటట్టు వేర్ హౌస్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రొడక్షన్ మనది తయారు చేసిందంతా వర్షంలో తడిచిపోయిందనుకో ఇబ్బంది గదా! సో ఎటువంటి ఏ వెదర్‌కైనా గానీ మన రా మెటీరియల్స్ కానీ, మన ఫినిష్డ్ గూడ్స్ గానీ సెక్యూర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఫ్లో. షేరింగ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ సప్లై చైన్ పార్ట్నర్స్. సో ఏంటి? సో కస్టమర్స్ ఎంత ఎంత వస్తువులను కొంటున్నారో అన్నీ అంచనా ఏసుకోవడానికి ఏం జేయాలి? సప్లై చైన్ పార్ట్నర్స్‌తోని అన్ని ఇన్ఫర్మేషన్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్. ప్రిడిక్టింగ్ కస్టమర్ డిమాండ్ టు ప్లాన్ ప్రొడక్షన్. సో డిమాండ్‌ని మనం చూసుకొని, డిమాండ్‌ని అంచనా ఏసుకొని, కస్టమర్ యొక్క నీడ్‌ని అర్థం చేసుకొని, మంచిగా ప్రొడక్షన్‌కి ప్లాన్ చేసుకోవడం. బెనిఫిట్స్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి? ఇక్కడ రెడ్యూసెస్ ఆపరేషనల్ అండ్ లాజిస్టిక్ కాస్ట్. సో ఖర్చులను తగ్గిస్తది. లాజిస్టిక్ కాస్ట్‌ని తగ్గిస్తది. అలాగే ఇంప్రూవ్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ టైమ్ డెలివరీ. సో ఏమైతే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు మంచి డెలివరీ చేస్తే. ఎన్హాన్సెస్ కోఆర్డినేషన్ అమాంగ్ సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. సో మంచిగా మనకు కస్టమర్స్‌కి, సప్లయర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి రిలేషన్ ఉంటది. కోఆర్డినేషన్ ఉంటది. రెడ్యూసెస్ వేస్టేజ్ అండ్ ఇన్‌సఫిషియన్సీస్. ఏంటి? వేస్టేజ్ అవ్వకుండా, ఇన్‌ఎఫిషియన్సీ లేకుండా ఉంటది. సప్లై చైన్ మేనేజ్మెంట్ వాడితే. ఇంప్రూవ్స్ ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్ అండ్ కాంపిటీటివ్‌నెస్. అంటే బిజినెస్ పర్ఫార్మెన్స్ పెరుగుతది. అలాగే కాంపిటీటివ్‌నెస్ కూడా ఉంటది. మన మార్కెట్‌లో మంచి కాంపిటీషన్ మెయింటైన్ చేయొచ్చు. కంక్లూజన్ చూసుకుంటే ఏంటి? Effective supply chain management helps organization operate efficiently, reduce cost, and meet customer expectations in a competitive environment. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ వాడడం వల్ల మంచి ఎఫిషియెంట్‌గా రన్ అయితది కంపెనీ. అలాగే కాస్ట్ కూడా తగ్గుతది. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయితది. అలాగే కాంపిటీటివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో మంచిగా రన్ అయితది బిజినెస్. అట్లనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్? ఎక్స్‌ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ఇట్ అండ్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. Risk management is the process of identifying, analyzing, controlling that may negatively affect business operations. In e-global businesses, risk arise from the technology, finance, operations, and external factors. అంటే ఏంటి? మన బిజినెస్‌కి రిస్క్ ఏమొస్తాయో వాటిని ముందే గుర్తించాలనమాట. గుర్తించి మంచిగా ఏమంటారు రిస్క్ మేనేజ్మెంట్‌ని అరేంజ్ చేసి, ఆ రిస్క్ రాకుండా ముందే తెలుసుకోవాలన్నమాట. సో, కంట్రోలింగ్ చేసుకోవాల. మనకెటువంటి రిస్క్ రాకుండా ముందే ఐడెంటిఫై చేసి, అనలైజ్ చేసుకొని, ఆ రిస్క్ అవ్వకుండా ముందే ఐడెంటిఫై చేసుకొని మనం జాగ్రత్త పడాలి. సో, ఎక్స్‌టర్నల్ లైక్ ఏంటి మన
టెక్నాలజీ రిస్క్ గానీ, ఫినాన్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా, ఆపరేషన్స్ మన కంపెనీలో ఆపరేషన్స్ ఆగకుండా, ప్రొడక్షన్ ఆగకుండా, బయట నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్‌ని మెయింటైన్ జేయాలి. అట్లా. నెక్స్ట్ రీజన్స్ ఫర్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఇక్కడ చూడండి. రిడక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ లాస్. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ మెయింటైన్ చేస్తే ఏమైతది ఫినాన్షియల్ లాస్ అవ్వకుండా ఉంటది. ఏంటి ప్రివెంట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫినాన్షియల్ డ్యామేజ్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫినాన్షియల్ డ్యామేజ్ రాకుండా చూసుకుంటది. బిజినెస్ కంటిన్యూటీ. సో, ఎటువంటి అడ్డంకులు రాకుండా మన బిజినెస్ అనేది కంటిన్యూ అయితది. బెటర్ డెసిషన్ మేకింగ్. సో, మేనేజ్‌మెంట్ అనేది మంచిగా డెసిషన్స్ మంచిగా తీసుకొని ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటది. డెసిషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి స్మూత్‌గా. నెక్స్ట్ ప ప్రొడక్షన్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. ఏంటి రిస్క్ మేనేజ్‌మెంట్ ఉండడం వల్ల ఏమైతది మన బిజినెస్ అసెట్‌ని జాగ్రత్తగా కాపాడుకుంటారు వాళ్ళు. డాటా గాని, రిసోర్సెస్ గాని, సేఫ్‌గార్డ్స్ గాని ఏమైనా గాని అన్ని సిస్టమ్స్‌ని మంచిగా కాపాడుతూ ఉంటారనమాట రిస్క్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ కస్టమర్ ట్రస్ట్. రెడ్యూసెస్ సర్వీసెస్ ఫెయిల్యూర్స్ అండ్ డిసప్పాయింట్‌మెంట్స్. అంటే ఏంటి? కస్టమర్స్ మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం మంచిగా వాళ్ళకి సర్విస్ మంచిగా ప్రొవైడ్ చేస్తామో, ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటామో, అవన్నీ ఆహ్, బిల్డ్ కస్టమర్ ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తదనమాట రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్ సరిగ్గా పనిచేస్తేనే కదా కస్టమర్ మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో, ఒకవేళ మనం సరిగ్గా సర్విస్ చేయకపోతే, ఒకవేళ వాళ్ళు అనుకున్నది మనం రీచ్ అవ్వకపోతే కస్టమర్ ట్రస్ట్ చేయడు కదా! అట్లనమాట. నెక్స్ట్ లీగల్ కంప్లయన్స్ హెల్ప్ మీట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఏంటి? కస్టమర్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యి, వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి గదా! అవి గూడా రీచ్ అయ్యేటట్టు ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ హెల్ప్ అయితది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై ఐడెంటిఫైయింగ్ పాసిబుల్ రిస్క్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్. ముందే ఏంటి బిజినెస్ యాక్టివిటీస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమైనా రిస్క్స్ వస్తున్నాయా? అని జెప్పేసి ముందే ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్. అంటే అనాలిసిస్ జేసుకుంటారు. అసలుకి ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా హ్యాండిల్ జేయాలి? ప్రాబ్లమ్ ఇట్లా రావద్దంటే ఎట్లా హ్యాండిల్ జేయాలి? ఎటువంటి జాగ్రత్త పాటించాలని చెప్పేసి ముందే అనాలిసిస్ చేసుకుంటారు. ఎవాల్యుయేషన్ ప్రయారిటైజింగ్ రిస్క్ బేస్డ్ ఆన్ ద సీరియస్‌నెస్. సో, రిస్క్ ఎట్లా వచ్చింది కదా! దాన్ని ఒకవేళ రిస్క్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎట్లా హ్యాండిల్ చేయాలి? దాని యొక్క అంటే అది ఎంత రిస్క్ ఉంది? అంటే మనకుంటది కదా! హై రిస్కా? లో రిస్కా? అని చెప్పేసి. అట్లా ప్రయారిటైజింగ్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ రిస్క్ కంట్రోల్. టేకింగ్ యాక్షన్ టు రిడ్యూస్ ఆర్ ఎలిమినేట్ రిస్క్. సో, రిస్క్ కంట్రోల్ చేయడం అన్నమాట. ఒకవేళ రిస్క్ వచ్చినప్పుడు ఎట్లా యాక్షన్స్ తీసుకోవాలి? దాన్ని ఎట్లా తగ్గించాలి? మొత్తంకే తీసేయడం ఎట్లా అని చెప్పేసి రిస్క్ కంట్రోల్ అంటారు. నెక్స్ట్ రిస్క్ మానిటరింగ్. కంటిన్యూయస్ రివ్యూ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ రిస్క్ మెజర్స్. సో, ఏం చేయాలంటే ఇప్పుడు రిస్క్ వచ్చేసింది. ఒకవేళ మనకి ఓకే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక రిస్క్ వచ్చేసింది. సో, దాన్ని ఎట్లనో చేసేసి మంచిగా ఆహ్, ఎలిమి ఎలిమి ఎమ్లి ఎలిమినేట్ చేసేసినాం. అంటే తీసేసినాం రిస్క్. సో, నెక్స్ట్ ఏం చేయాలి? కంటిన్యూయస్‌గా రివ్యూ చేయాలి. ఇప్పుడు ఆ రిస్క్ ఎట్లా వచ్చింది? దాన్ని అంచనా వేసుకొని ఇట్లా మనకు తెలియకుండా వచ్చింది. సో, మనం ఇంత జాగ్రత్త ఉన్న రిస్క్ వచ్చింది కదా! సో, ఇంకా జాగ్రత్త ఉండాలని చెప్పేసి మంచిగా రివ్యూ చేయడము. ఇంకా రిస్క్ మెజర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడం అన్నమాట. ఓకే. సో, ఇట్లా ఇవి అన్నీ ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్. అలాగే ఇవి ఏంటి రీజన్స్. ఓకేనా? సో, రిస్క్ ఎట్లొచ్చింది, దానికి రీజన్స్, అలాగే ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఇవి 3 రాయాలి. కంక్లూజన్స్. రిస్క్ మేనేజ్‌మెంట్ హెల్ప్ ఆర్గనైజేషన్ మినిమైజ్ అన్సర్టెనిటీ, ప్రొటెక్ట్ రిసోర్సెస్ అండ్ ఎన్‌ష్యూర్ స్టేబుల్ బిజినెస్ ఆపరేషన్స్. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తది ఆర్గనైజేషన్‌కి అన్సర్టెనిటీ రిస్క్‌ని రాకుండా చూసుకుంటది. రిసోర్సెస్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అలాగే స్టేబుల్ బిజినెస్ ఆపరేషన్స్‌ని మంచిగా రన్ చేస్తది. స్టేబుల్‌గా బిజినెస్ ఆపరేషన్స్‌ని రన్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడు ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఇన్ ద డిజిటల్ ఎన్విరాన్మెంట్. ఇన్ ద డిజిటల్ ఎన్విరాన్మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ యూజెస్ డిజిటల్ టెక్నాలజీస్ సచ్ యాస్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్, ఆటోమేషన్ అండ్ డేటా అనలిటిక్స్ టు ఇంప్రూవ్ కోఆర్డినేషన్, విజిబిలిటీ అండ్ ఎఫిషియెంట్‌లీ అక్రాస్ ద సప్లై చైన్. సో, సప్లై చైన్ ఇంప్రూవ్ అవ్వడానికి, సప్లై చైన్ మేనేజ్ అవ్వడానికి ఇప్పుడు వాళ్ళు ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తారు? సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేస్తారు. ఆటోమేషన్ యూజ్ చేస్తారు. డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తారు. సో, కస్టమర్స్ నీడ్స్ రీచ్ అవ్వడానికి ఈ సప్లై చైన్ ఇవన్నీ వాడుకుంటదన్నమాట. టెక్నాలజీస్‌ని, సాఫ్ట్‌వేర్స్‌ని, ఆటోమేషన్‌ని, డాటా అనలిటిక్స్ అన్నిటిని వాడుకుంటది. ఓకే. సో, ఇక్కడ రోల్ ఆఫ్ ఎస్‌సిఎం ఇన్ ద డిజిటల్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఎనేబుల్స్ ఇన్‌స్టాంట్ డాటా షేరింగ్ అక్రాస్ సప్లై చైన్ పార్ట్నర్స్, ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. సో, కస్టమర్స్‌కి మంచిగా రిక్వైర్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాంట్ డాటా షేరింగ్ ఉంటదన్నమాట. వాళ్ళకు సప్లై చైన్ పార్ట్నర్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. మన కస్టమర్‌కి ఎంత మంచిగా సాటిస్ఫై అవ్వాలి. మనకు కస్టమర్స్‌కి మంచిగా ప్రొడక్ట్స్ అనేటివి మంచిగా అందాలి. డెలివరీ ఆన్ టైమ్‌లో డెలివర్ అవ్వాలి. వాళ్ళ యొక్క నీడ్స్ అనేవి రీచ్ అవ్వాలని జెప్పేసి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉంటది. ఇంప్రూవ్డ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. ఏంటి డిజిటల్ టూల్స్ ట్రాక్ ఇన్వెంటరీ అక్యురేట్‌లీ అండ్ రెడ్యూస్ షార్టేజెస్ అండ్ ఓవర్ స్టాకింగ్.
సో సప్లై చైన్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ ఏం చేస్తారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చూసుకుంటారు. అంటే అలాగే డిజిటల్ టూల్స్ ఉంటాయి. సో ట్రాక్ చేసాయి అనమాట. ఎంత ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ కావాలి మనకు, డిమాండ్ ఎంత ఉంది, ఓవర్ స్టాక్ చేసుకొని స్కేర్సిటీ టైంలో యూజ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఫాస్టర్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఆటోమేషన్ స్పీడ్స్ అప్ ఆర్డర్ ప్రాసెసింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ రెడ్యూసింగ్ డీలర్స్. సో ఆటోమేషన్ ఏం చేస్తుంది, ఆర్డర్స్ అనేది ప్రాసెసింగ్ ఫాస్ట్గా చేస్తుంది. సో తొందరగా రీచ్ అవ్వడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఫాస్టర్ డెలివరీ ఇటువంటి యూజ్ చేసుకొని ఎట్లాంటి డిలేస్ లేకుండా కస్టమర్కి ఆన్ టైంలో రీచ్ అయ్యేటట్టు చూస్తుంది. నెక్స్ట్ బెటర్ కోఆర్డినేషన్ అండ్ కొలాబరేషన్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కోఆర్డినేషన్ అమంగ్ పార్ట్నర్స్. సో ఏంటి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తుంది, పార్ట్నర్స్ మధ్య మంచి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది. అలాగే కోఆర్డినేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ ఎటువంటి అన్సాటిస్ఫై కాకుండా ఏంటి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. సో మంచిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి కస్టమర్స్ని మంచిగా ఇంప్రెస్ చేసేటట్టు చూసుకుంటుంది, కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. రిడ్యూసెస్ మాన్యువల్ వర్క్ అండ్ ఎర్రర్ అండ్ ఆపరేషనల్ కాస్ట్. సో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ వాడడం వల్ల, ఈ టెక్నాలజీస్ వాడడం వల్ల మాన్యువల్ వర్క్ని రెడ్యూస్ చేయొచ్చు, అలాగే ఎర్రర్స్ రాకుండా చూసుకోవచ్చు, అలాగే ఆపరేషనల్ కాస్ట్ కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ సప్లై చైన్ విజిబిలిటీ ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఆఫ్ గూడ్స్ మూవ్మెంట్. సో ఈ లాజిస్టిక్స్ ద్వారా కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అనేది రీచ్ అవుతాయి కదా. సో అవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సప్లై చైన్ విజిబిలిటీ ద్వారా, అట్లనమాట. సో ఇవన్నీ పాయింట్స్ అండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇంకొన్ని 2 పాయింట్స్. ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఫాస్టర్ డెలివరీ అండ్ అక్యురేట్ ట్రాకింగ్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో డెలివరీ అనేది ఫాస్ట్ చేసినప్పుడు, అలాగే కస్టమర్కి కూడా మన డెలివరీ ట్రాక్ అయినప్పుడు కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. హెల్ప్స్ ఐడెంటిఫై రిస్క్ అండ్ ఎర్లీ అండ్ రెస్పాండ్ క్విక్లీ టు డిస్రప్షన్స్. అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఏమవుతుంది, రిస్క్లు అనేది తొందరగా ఐడెంటిఫై చేస్తారు, ఫ్లెక్సిబిలిటీగా ఉంటారు, అలాగే వెంటనే క్విక్గా రెస్పాండ్ అవుతారు, ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటారు. సో కంక్లూజన్ చూసుకుంటే, డిజిటల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సివ్నెస్, మేకింగ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ఫుల్ ఈ గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, రెస్పాన్సివ్నెస్ పెరుగుతుంది, అలాగే మేకింగ్ అంటే అది ఎసెన్షియల్ లాగా రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ గ్లోబల్ బిజినెస్ మంచిగా రన్ అవ్వడానికి సప్లై చైన్ మేనేజ్మెంట్ మెయిన్గా ఉండాలి. ఓకే, సో ఇదన్నమాట జస్ట్ 4 క్వశ్చన్స్. ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. లైక్ ఒక్కసారి 2-3 సార్లు తిరిగి వింటే, మీరు ఈ వీడియోని 2-3 సార్లు వింటే మీకు ఆన్సర్ అనేది గుర్తుండిపోతుంది. సో జస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ని గుర్తుంచుకోవాలి, ఓన్గా రాయాలి. ఓకేనా. ఒకవేళ నా వీడియోస్ ఇంకా ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడకపోతే అవి చూసిన దాకా ఇది చూడండి. ఎందుకంటే అన్ని రిలేటెడ్ డాటా ఉంటుంది. ఫస్ట్ లెసన్ సెకండ్ రిలేటెడ్ ఉంటుంది, సెకండ్ లెసన్కి రిలేటెడ్ ఉంటుంది, సెకండ్ లెసన్ థర్డ్ లెసన్కి రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది వింటే ఇది ఈజీగా అర్థమైపోతుంది మీకు ఆ వీడియోస్ వింటే. ఓకేనా. ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన, చూడకపోతే చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు కదా. సో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ మీరు మంచిగా అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.